ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి కేకే సాయంత్రం ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్న కేశవరావు. ఆర్&బి కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ. సచివాలయం ఉద్యోగులు ఆలస్యంగా రావడంపై సీరియస్. మొదటిసారి కావడంతో వదిలేస్తున్నానన్న మంత్రి. రిపీట్ అయితే చర్యలు తప్పవని వార్నింగ్. సచివాలయంలో మంత్రి తుమ్మల రివ్యూ మీటింగ్. చేనేత పరిశ్రమ సెక్రటరీ శైలజ, రామయ్యార్, కార్మిక సంఘం అధ్యక్షులతో భేటీ. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 25 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 15న లిక్కర్ కేసులో ఎమ్మెల్సీని అరెస్ట్ చేసిన ఈడీ. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారిపై పిటిషన్. దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేయాలని విజ్ఞప్తి. పవన్ వెళ్తున్న రూట్లో న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ఓ కుటుంబం. కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడిన డిప్యూటీ సీఎం. గత వారం ఆత్మహత్యకు పాల్పడిన చక్రధర్, మనీషా కుటుంబ సభ్యులు పోలీసుల వేధింపులే కారణమంటున్న బాధిత కుటుంబం. పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్తో వీడిన యువతి మిస్సింగ్ కేసు మిస్టరీ. అదృశ్యమైన యువతి జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు గుర్తింపు. యువకుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవాళ యువతిని తల్లికి అప్పగించనున్న అధికారులు. ప్రకాశం జిల్లా కంభంలో రెచ్చిపోయిన దొంగలు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలు. ఓ ఇంట్లో బంగారం, వెండి దొంగతనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. తమిళనాడులో త్వరలో పానీపూరి నిషేధించే అవకాశం. కీలక నిర్ణయం తీసుకునే దిశగా స్టాలిన్ సర్కార్. ఇప్పటికే పానీపూరి నిషేధించాలని భావిస్తున్న కర్ణాటక ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,380. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 66,350. కిలో వెండి ధర 94,800. తిరుమలలో 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 6 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,09,00,000.